హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉగాది కానుకగా 2 డిఏలు విడుదలండి ఉద్యోగ పెన్షనర్లకు. సీఎం మరియు డిప్యూటీ సీఎం ఫైనల్. ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయీస్కి 2 డిఏలు, సర్కార్పై 300 కోట్లు అదనపు భారం. డెసిషన్ తీసుకోనున్న సీఎం డిప్యూటీ సీఎం. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ఇవ్వాలని అనుకుంటోంది. పెండింగ్లో ఉన్న 4 డిఏలలో 2టిని క్లియర్ చేయాలని అయితే భావిస్తోంది. ఏప్రిల్ మొదటి తారీఖున అందుకోబోయే మార్చి నెల జీతాలతోనే ఈ అమౌంట్ కలిపి ఇవ్వాలని అయితే అనుకుంటుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. 2 డిఏలను క్లియర్ చేస్తే సర్కారుపై 300 కోట్ల భారం పడుతుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 5 డిఏ సైతం రాబోతున్న నేపథ్యంలో ఇంకెందుకు ఇలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం 2టినైనా విడుదల చేయాలని సీఎం మరియు డిప్యూటీ సీఎం చర్చించుకొని డెసిషన్ అయితే తీసుకొనున్నారని అయితే తెలుస్తోంది. ఉద్యోగులకు ఉగాది కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెండింగ్లో ఉన్న 4 డిఏ కరువు భత్యాలలో 2టిని క్లియర్ చేయాలని అయితే అనుకుంటోంది. ప్రభుత్వం పైన టోటల్గా 300 కోట్ల భారం అయితే పడుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే ఈ ఉగాది పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని అయితే భావిస్తోంది. మరి జూలై, డిసెంబర్ 2022, జనవరి, జూన్ 2023 డిఏలను 3.64% చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్లో పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలని అనుకుంటున్నారనమాట. బీఆర్ఎస్ సర్కారులో డిఏలకు నోచుకోకపోయినా ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా సాకారం అవుతుందేమో అని ఆశతో ఉన్నారు. ఇదే విషయంపై 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున సమస్యల పరిష్కారంపై దృష్టి సాధిస్తామని, తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. 2 డిఏలను క్లియర్ చేస్తే ప్రస్తుతానికి ప్రభుత్వానికి అదనంగా 300 కోట్ల చొప్పున భారం అయితే పడుతుంది. ఆర్థిక శాఖ ఆఫీసర్లు ఈ మేరకు ప్రాథమిక అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరి 2టిపై డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ల కోసం దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 2 డిఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరొక 2టిపై కీలక నిర్ణయం తీసుకునేలాగా ఆలోచిస్తోంది. ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల పాత్రను గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతోంది.